ఈరోజు వీడియోలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి జరిగిన స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని మీరు ఈ వీడియోలో వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను. వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా నేను మరీ కోరుకోవడం అనేది జరుగుతున్నదండి. మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఛానల్స్లో కానీ టీవీలో కానీ తిరుపతి కంటే అరుణాచలంలో భక్తులు ఎక్కువ రద్దీగా ఉంటుందని, అలాగే తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో రద్దీ అలానే ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ నేను వెళ్ళినప్పుడు తమిళనాడులో ఆ యొక్క చిదంబరంలో ఎలా అనిపించింది నాకు, అలాగే ఇక్కడ అరుణాచలంలో ఎలా అనిపించిందని నేను చెప్తానండి ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే మేము గత సంవత్సరంలో వినాయక చవితికి తర్వాత మేము ఫస్ట్ అరుణాచలం వెళ్తాం అనేది జరిగింది. తమిళనాడులో ఫస్ట్ ట్రిప్ మాది. అక్కడికి వెళ్ళాము. అక్కడ స్వామివారి యొక్క దర్శనం కోసం 6 గంటల సమయం అయితే పట్టిందండి. అసలు కొంచెం కూడా టైం మెయింటెనెన్స్ లేదు, అక్కడ అసలు క్యూ మెయింటెనెన్స్ లేదు, ఏం లేవండి. చాలా తమిళనాడు వెళ్ళినప్పుడు ఆ యొక్క అరుణాచలంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు జీరో మెయింటైన్ అంటే అసలు మెయింటైన్ అయి ఉండదు. భక్తులు ఉంటే ఉన్నారు, సత్యారు అన్నట్లుగా ఆ టెంపుల్ అయితే బిహేవియర్ అలా ఉంది. కేవలం ఏంటంటే కనుక తెలుగువారు అనే ఒక చిన్న కారణం వల్ల వాళ్ళు అంత తెలుగు మాట్లాడే వాళ్ళని చూస్తే వాళ్ళకి చులకనగానే ఉంటుందేమో కానీ వాళ్ళు అసలు సమాధానం కానీ లేదండి. మేము ఫ్రీ దర్శనం అనుకుని 50 రూపీస్ దర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళామండి. అయితే ఆ గాలిగోపురం దగ్గరికి వెళ్ళేదాకా కూడా మాకు తెలియదండి ఇది 50 రూపీస్ దర్శనం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్క లైన్లోకి వెళ్ళి ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఆ ఫ్రీ దర్శనము గుడి బయట నుండి గుడి వెనక్కి తీసుకెళ్ళాడండి. గుడి వెనక్కి తీసుకెళ్ళి వెనక నుండి లోపలికి వచ్చి దర్శనం చేయించాడండి. చాలా అసలు 6:30 గంటలు పట్టిందండి. అది శని ఆదివారాల్లో. అసలు క్యూ లైన్లో సగం 100%, 99% అందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అంత అంటే అంటే చూపించేసేసి వెళ్ళారు. అలా అనిపించింది. ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ అంతా కూడా మన వాళ్ళే రాజ్యం వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నమాట అది. మీరు తెలుగు వాళ్ళు అంటే నాకు అక్కడ ఒకళ్ళు అంది ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఈ టెంపుల్స్ అన్ని కూడా ఇది చేసేస్తారు, పాడు చేసేస్తారు అన్నట్లు చెప్పారు. అది నేను ఏదో అన్నారులే అనుకుని ఊరుకున్నాను. కానీ నేను చిదంబరం వచ్చినాక తెలిసిందండి, చిదంబరంలో ఒక తెలుగు వాళ్ళు లేరండి, అంతా కూడా తమిళియన్సే. కానీ టెంపుల్ ఓపెనింగ్ కానీ టైమింగ్ కానీ చాలా ఫ్రీగా ఉందండి దర్శనం. అసలు ఆ స్వామి ముందు అరగంట హారతి ఇచ్చేదాకా నుంచున్నాము అంటే, అసలు నుంచోగలిగాము అంటే అంత అదే క్షేత్రము తిరుమల కానీ అలాంటిది కానీ మనకి విజయవాడ కావచ్చు అలాంటి గుడి అయితే అసలు టికెట్స్ పెట్టేసి ఆ హారతులకి టికెట్లని, దర్శనానికి టికెట్లని పెట్టేస్తారు. అసలు అక్కడ ఎటువంటి టికెట్స్ అయితే లేవండి. ఎవరైనా స్వామిని బాగా దగ్గరకు చూసుకోవాలనుకున్న వారు బలవంతం కూడా పెట్టట్లేదు. కావాలంటే వెళ్ళి తీసుకోండి, టికెట్ తీసుకోండి, లోపల దాకా వెళ్ళి గర్భాలయం ముందు ఉన్న గుమ్మం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు. అంతేగాని ఎవరిని కూడా ఫోర్స్గా ఇదే టికెట్ తీసుకోండి, ఈ టికెట్ మీద వెళ్ళి పైన దర్శించుకోమని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. కింద నుంచున్నా కూడానండి చాలాసేపు నుంచున్నామండి. స్వామికి హారతులు ఇచ్చేంత వరకు ఉన్నాము. చాలా బాగా జరిగిందండి. అది ఏదో ఒక భాషతో సంబంధం లేదండి. అక్కడ అసలు ఎంతోమంది నుంచుని ఆ యొక్క హారతిది చూస్తే అద్భుతం అనిపించింది. అదే అనిపించిందండి. మనవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ టెంపుల్ని అంతా కూడా స్వాధీనం చేసేసుకున్నట్టుగా చేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి అవుతుంది ఇక్కడ అరుణాచలంలో. కానీ ఇక్కడ మాత్రం అండి అసలు తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ. చాలా ఫ్రీగా ఉందండి దర్శనం కానీ చాలా బాగా జరిగింది. అరుణాచలము మెయింటైన్ అనేది అస్సలు లేదు, అసలు జీరో మెయింటెనెన్స్. ఇక్కడ ఈ యొక్క చిదంబరంలో అయితే ఒక 36 కుటుంబాలు ఉంటాయి, వారే మెయింటైన్ చేసుకుంటారు. ఇంకా దేవాదాయ శాఖ సంబంధం అనేది ఏముండదండి. అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. టైం టు టైం హారతులు కానీ టైం టు టైం పూజలు కానీ చాలా బాగుందండి. టెంపుల్ అరుణాచలం టెంపుల్ కంటే చిదంబరం టెంపులే చాలా పెద్దదండి. అంటే ప్రాంగణంలో గోపురాలు అంటారా అక్కడే పెద్దలేండి. ఆ చుట్టూ గోపురాలు ఇవి కూడా పెద్దవే కానీ చాలా బాగుంటుంది. చాలా పెద్ద ప్రాంగణం, చాలా అద్భుతమైన శిల్ప సంపదకు నిలయంగా ఆలయం అయితే ఉందండి. అరుణాచలం వెళ్ళాలి అని వెళ్ళి
దర్శించుకున్న వాళ్ళు ఇక్కడికి కూడా ఒకసారి రండి. ఆకాశలింగాన్ని తత్వాన్ని తెలుసుకోండి. చాలా అద్భుతంగా ఉంటాడు నటరాజస్వామి. నటరాజస్వామి ఇంకా అద్భుతం ఏంటంటే శివకేశవులు ఒకే ఆలయంలో ఉండే ఏకైక క్షేత్రంగా కూడా చెప్పచ్చు. అంటే ఉన్నాయి కానీ ఇది ప్రముఖమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి కొంచెం ముందుకు రాగానే వరదరాజ స్వామి ఉంటారు పడుకుని భంగిమలో. ఆయన 108 దివ్యదేశాల్లో ఒకళ్ళు. అయితే ఆ పడుకున్న భంగిమలో ఉన్న స్వామిని ఇట్లా ఇట్లా ఎదురుగా ఉంటారు, ఎదురుబడులుగా ఉంటారు ఇట్లా. అయితే అక్కడ స్వామిని చూస్తే ఇద్దరిని ఒకేసారి ఏకకాలంలో దర్శనం చేసుకునే అనే పుణ్యం అనేది దక్కుతుంది. ఆ కనువిందు ఆ సమయము చాలా బాగుంటుందండి. అది మాత్రం మిస్ అవ్వకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మనం అరుణాచలం వెళ్ళినప్పుడు వెళ్ళండి, కాకపోతే చూసుకుని వెళ్ళండి. అయితే వీకెండ్స్ ఇప్పుడు తిరుపతిలో లాగా వీకెండ్స్ వెళ్ళారంటే కనుక బుక్ అయిపోతారు. వీకెండ్ లేకుండా మధ్యలో గురు, శుక్ల, శనివారాల్లో వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అరుణాచలంలో అగ్నిలింగాన్ని చూసి ఆ యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. అయితే అంతకుముందు ఈ యూట్యూబ్ రాకముందు, ఈ అరుణాచలం వెళ్ళకముందు కూడా చాలా ప్రశాంతంగా ఉండేదంటండి. అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదంటండి, ఫ్రీగా వెళ్ళి వచ్చేసేవాళ్ళు. ఈ మన వాళ్ళు యూట్యూబ్లో పెట్టడం వల్ల కొంచెం ఫేమస్ అయ్యి ఆదాయం అయితే వస్తుంది, బాగానే వస్తుంది. ఆదాయం విషయానికి వస్తే బాగానే వస్తుంది కానీ మన వాళ్ళు అనేసరికి ఏం మెయింటైన్ లేదు, ఏమో లేదు కానీ అసలు మెయింటైన్ అయితే జీరో మెయింటైన్ అండి. ఇప్పటికీ అలానే ఉంది మెయింటెనెన్స్. అప్పుడు ఎలా ఉందో నీట్నెస్ ఉండదు. ఆ గోపురం కానీ ఆ ప్రాంగణం కానీ అసలు నీట్నెస్ అనేది ఉండదండి. ఒక అధికారి ఉండడు, ఒక డోర్ ఓపెన్ చేసేవాళ్ళు ఉండరు. అసలు ఎట్లా పడితే అట్లా ఉంటుందండి. ఏదో వచ్చారో పోయారో అన్నట్లుగా చేస్తారండి అక్కడ. మరి అది దేవాదాయ శాఖ మంత్రి ఇప్పుడు కొత్తగా వచ్చారు, వారైనా కొంచెం దగ్గరుండి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా బాగుంటుంది, మెరుగైన ఇవన్నీ కూడా ఉంటాయి, సౌకర్యాలు వస్తాయి. అప్పుడు మనం స్వామిని ఇంకా దగ్గరగా ఇంకా బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటికి మన వాళ్ళలో వీఐపీలకి చక్కగా వీఐపీ దర్శనాలు అయితే అవుతున్నాయి. సినిమా యాక్టర్లకి, సీరియల్ వాళ్ళకి చక్కగా డబ్బులు కట్టుకుంటున్నారు, 2,000 3,000 కట్టుకుంటున్నారు. చక్కగా అభిషేకం చేయించుకుంటున్నారు, ఆ ప్రసాదాలు తీసుకుంటున్నారు. చక్కగా డబ్బున్న వాళ్ళు అట్లా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే టెంపుల్స్లో కూడా వీళ్ళు అధికారులు కూడా ఏంటంటే అలా సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అలా అభిషేకాలకి దానికి టికెట్లు తీసుకుని వాళ్ళు గడుపుకుందాం అనుకుంటున్నారండి. అలా జరుగుతున్నది. కానీ చాలా బాగున్న అద్భుతమైన క్షేత్రం అరుణాచలం. ఆ అరుణాచలాన్ని కూడా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అది వీకెండ్స్లో కాకుండా వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. శివలింగం, శివుడు కానీ అమ్మవార్లు కానీ చాలా బాగుంటారండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన తమిళనాడు క్షేత్రాల్లో ఇదొకటి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మహా అభిషేకాన్ని మీరందరూ కూడా వీక్షించారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.